నాటో ఎందుకు నిశ్శబ్దంగా ఉంది? అది కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, రాసుకున్న మాటలు గాలిలో తేలిపోయినట్టేనా? ఆ మధ్యన రష్యా ఉక్రెయిన్ దాడప్పుడు 100 సార్లు నాటో 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 అందరం కలిసి వచ్చేస్తాం, చించేస్తాం, పగలదీస్తాం అన్నారు. అప్పుడు రష్యాకి సంబంధించినటువంటి ఒక డ్రోన్ వెళ్తేనో, మిస్సైల్ అటు పక్కకి వెళ్తేనో అదుగో అన్నారు. కాకపోతే అవి తర్వాత ఎంక్వైరీ చేసి అబ్బాయి అదేం కాదు, పొరపాటున వెళ్ళింది తప్పించి కావాలని చేయలేదు దాడి, కాబట్టి వదిలేసాం, లేకపోతే మేము లేస్తే కనుక రష్యా అంత చూసేవాళ్ళం అని చెప్పారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే టర్కీ మీదకి ఇరాన్ మిస్సైల్ వదిలింది. టర్కీ మీదకి వదిలినటువంటి ఆ మిస్సైల్ని నాటో డిఫెన్స్ సిస్టమ్ దారిలోనే ధ్వంసం చేయడం వల్ల బతికిపోయింది అది. ఇప్పుడు అది నాటో దేశం టర్కీ. మరి నాటో దేశమైనటువంటి టర్కీ మీదకి ఇరాన్ దాడి చేస్తే వీళ్ళందరూ కలిసి అటాక్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? కేవలం ఇంటర్సెప్ట్ చేసుకోవడం, అంటే వస్తే అడ్డుకోవడం తప్ప ఎదురుదాడి చేయరా, యుద్ధం చేయరా? అప్పుడు ఇంకా నాటో పెట్టుకునే ఉపయోగం ఏముంది?